బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అయితే జరిగే మ్యాచ్‌లో ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. ఇక సొంత మైదానంలో తన యొక్క గత మ్యాచ్‌లో అయితే చెలరేగి రాజస్థాన్‌ను చిత్తు చేసినటువంటి సన్ రైజర్స్ అదే జోరును కొనసాగించి మరో విజయాన్ని తన యొక్క ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి 3 మ్యాచ్‌ల్లో అయితే ఓటముల తర్వాత కోలుకున్నటువంటి ఇక సీఎస్కే కూడా వరుస 2 విజయాలతో అయితే ఫామ్‌లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇరు జట్ల 5 మ్యాచ్‌ల తర్వాత రెండేసి విజయాలతో అయితే ఇక సమంగా ఉన్న నేపథ్యంలో మరి పైచేయి ఎవరు సాధిస్తారనేది మాత్రం ఇక ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పుకోవాలి. నరేష్ గారు ఉన్నారు ఫోన్ ఇన్‌లో. నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు, ఇవాళ ఉప్పల్లో హైదరాబాద్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఐపీఎల్ ఎప్పుడు జరిగినా మనకి కొన్ని టీమ్స్ మీద వాళ్ళ పెర్ఫార్మన్స్ మీద భారీ అంచనాలుంటాయి. సో, అందులో ప్రధానంగా మనకి ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఒకవేళ లాస్ట్ సీజన్‌లోను, ఈ సీజన్‌లో కూడా ఒక పేలవ ప్రదర్శన కనబరుస్తున్నప్పుడు, అట్ ది సేమ్ టైమ్ ఒక అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ అంటే 250 ప్లస్ రన్ స్కోర్ చాలా ఈజీగా స్కోర్ చేస్తారు అని ఒక పేరున్న సన్‌రైజ్ హైదరాబాద్‌తో ఒక మ్యాచ్ 2 జట్ల మధ్య ఉన్నప్పుడు చాలా అంచనాలుంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మూడో వారం దాటిపోయి ఆల్రెడీ నాలుగో వారంలోకి ఎంటర్ అయిపోయింది ఐపీఎల్. సో, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల రిజల్ట్స్‌ని చూస్తే గనక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. అంటే 5 మ్యాచ్‌లకి 2 గెలిచింది, 3 ఓడిపోయింది. సో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా సేమ్ 2 మ్యాచ్‌లు గెలిచింది, 3 ఓడిపోయింది 4 పాయింట్లతో. కాకపోతే రన్ రేట్ పరంగా ఎయిత్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక్కడేంటంటే ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్ సినారియోస్‌ని డిసైడ్ చేస్తది. సో, ప్లే ఆఫ్‌కి వెళ్తారా? లేదా వాళ్ళ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రి మ్యాచ్ చాలా క్రూషియల్ ఏ టీమ్‌కైనా కూడా. నాట్ ఓన్లీ సన్ రైజర్స్, నాట్ ఓన్లీ సీఎస్‌కే. సో, ప్రతి టీమ్ కూడా ఖచ్చితంగా గెలవాలి. తమ హోమ్ గ్రౌండ్‌లో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిందేంటంటే, హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఖచ్చితంగా హోమ్ టీమ్‌కి ఉంటుంది కాబట్టి, ఈ రోజు మ్యాచ్‌లో ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ మ్యాచ్‌లో కంపేర్ విత్ వాళ్ళ బలాబలాల పరంగా మనం చూసుకుంటే గనక, చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఒక బెటర్ పొజిషన్‌లోనే సన్ రైజ్ హైదరాబాద్ ఉందనడానికి ప్రధాన కారణం ఏంటంటే, చెన్నై సూపర్ కింగ్స్ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. ఈ సీజనే కాదు లాస్ట్ సీజన్ నుంచి. ఎప్పుడైతే ధోని కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ కెప్టెన్సీ అందుకుని లాస్ట్ సీజన్‌లో అనుకున్న రీతిలో జట్టును నడిపించలేకపోయాడు. సో, ఈ సీజన్‌లో కూడా ధోని స్టార్టింగ్ నుంచి కూడా ఆడట్లేదు. సో, రుతురాజ్ కెప్టెన్సీ పరంగా తను వ్యక్తిగతంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. మీకు సంజు శాంసన్ కూడా స్టార్టింగ్ మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ కూడా అనుకున్నట్టు లేదు. సో, ఈ బలహీనతలన్నీ చూసుకుంటే గనక సన్ రైజ్ హైదరాబాద్‌కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో పాటు లాస్ట్ మ్యాచ్‌లో ఏదైతే అసలు సన్ రైజర్స్‌కి బౌలింగ్ ఉందా? ఏం బౌలింగ్ ఉంది? అసలు ఈ బౌలింగ్‌తో మ్యాచ్‌లు ఎలా గెలుస్తారు? 250 కొట్టినా గెలవడం కష్టం ఈ బౌలింగ్‌తో అనుకున్న సిట్యుయేషన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ అప్పటి వరకు దాదాపు టోర్నమెంట్‌లో జైత్రి యాత్ర అప్రతిహతంగా జరుగుతున్న వాళ్ళ డామినేషన్‌కి బ్రేక్ వేసింది సన్ రైజ్ హైదరాబాద్. సో, వాళ్ళ వరుస 4 విజయాల తర్వాత ఐదో మ్యాచ్‌లో వాళ్ళు ఓటమిని రుచి చూపించారు వాళ్ళకి. అది కూడా హై స్కోరింగ్ మ్యాచే. ఉప్పల్ స్టేడియం మీద 216, 220 అంటే ఈజీగా చేస్తారని ఒక రికార్డ్ అయితే ఉంది. గత రికార్డులను చూసుకుంటే. కానీ ఆ రోజు ఒక అద్భుతమైన బౌలింగ్ ప్రఫుల్ హెంగే గాని, అలాగే హుస్సేన్ గాని, మిగిలిన బౌలర్లు కూడా కలిసికట్టుగా పెర్ఫార్మ్ చేసి ఒక రాజస్థాన్ లాంటి బ్యాటింగ్ లైనప్‌ని అప్పటికే మంచి ఫార్మ్‌లో ఉన్న బ్యాటింగ్ లైనప్‌ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ మొత్తం పాయింట్స్ టేబుల్‌నే షేక్ చేసారా అన్న విధంగా ఆ రోజు పెర్ఫార్మన్స్ కనిపించింది. సో, సో ఆ మ్యాచ్ కాన్ఫిడెన్స్ అనేది హైదరాబాద్‌కి చాలా హైప్ ఇచ్చిందనే చెప్పాలి. సో, చెన్నై సూపర్ కింగ్స్‌తో మనం గతంలో ఎప్పుడు ఆడినప్పుడు కూడా చాలా మంది ఫేవరెట్‌గా చెప్పేదేంటంటే చెన్నైనే చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ గాబట్టి. సో, గత రికార్డుల పరంగా చూసుకుంటే కూడా వాళ్ళే మన మీద పై చేయి ఉంది. సన్ రైజ్ మీద ఎందుకంటే ఐ థింక్ అరౌండ్ 22 మ్యాచెస్‌కి 15 మ్యాచెస్ సీఎస్‌కే గెలిచింది. 7 మ్యాచెస్ మాత్రమే సన్ రైజ్ గెలిచింది. కానీ ఈ సీజన్‌లో వాళ్ళ వీక్‌నెస్ పాయింట్లు అలాగే వాళ్ళకున్న ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఉన్నారు వాళ్ళు. అంటే వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఒక మంచి పెర్ఫార్మన్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ సన్ రైజర్స్ కూడా ఆహ్, వాళ్ళకంటే ఒక బెటర్ పొజిషన్‌లో బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తూ గెలుస్తూ వస్తుంది. సో, ఆ విధంగా చూసుకుంటే గనక ఇవాల్టి మ్యాచ్‌లో ఖచ్చితంగా హోమ్ అడ్వాంటేజు ఫార్మ్ పరంగా చూస్తే మాత్రం సన్ రైజ్ హైదరాబాద్‌ని మనం ఫేవరెట్‌గా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్‌లో ధోని, కమిన్స్ అయితే చేరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్‌తో అయితే మ్యాచ్ ఏ విధంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? అంటే ఈ ఈ మనం ఎప్పుడైతే హైదరాబాద్‌కి ధోని వచ్చాడు అప్పటి నుంచి కూడా ఒకసారిగా క్రేజ్ అనేది పెరిగింది. ఎందుకంటే
గత 2, 3 మ్యాచ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా ధోని వెళ్ళలేదు. హోటల్‌లో ఉండిపోవడమో, వేరే ఒక నెక్స్ట్ మ్యాచ్ జరగబోయే వెన్యూ దగ్గర ఉండిపోవడమో, అటువంటి పరిస్థితి జరిగింది. ఎందుకంటే ధోని ఇంజ్యూరీతో బాధపడుతున్నాడు. కనీసం 3 వారాలు టోర్నమెంట్‌కి దూరం అవుతాడు అని ఒక అనౌన్స్‌మెంట్ అయితే ముందే ఫ్రాంచైజీ ఇచ్చింది. 3 వారాలు దాటి కానీ 3 వారాల చివరిలో ఏమన్నా మళ్ళీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. సో, దాని ప్రకారం చూసుకుంటే ధోని ఫిట్‌నెస్ సాధించాడా లేదా? నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. యువ క్రికెటర్లు సలహాలు ఇస్తున్నాడు. టీమ్‌తో పాటే ఉంటున్నాడు. కానీ ఫైనల్ ఎలిలో ఆడట్లేదు. సో, ఇంక రిస్క్ తీసుకోవడం ఎందుకు? ధోని ఫిట్‌నెస్ గాని, ధోని ఏజ్‌ని పరిగణలోకి తీసుకొని అని ధోనిని మాక్సిమం పక్కన పెడుతున్నారు. కావాలని కాకుండా ఈ ఇంజ్యూరీ పరంగా ఎందుకంటే టోర్నమెంట్‌లో క్రూషియల్ స్టేజ్‌లో ధోని లాంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ధోని మాస్టర్ మైండ్. అది బిట్వీన్ ద వికెట్‌ల వెనకాల మనం చూసుకున్నా, గ్రౌండ్‌లో చూసుకున్నా గాని, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ గాని, తన కెప్టెన్సీ లేకపోయినా బౌలర్‌లకి, ఫీల్డర్‌కి సజెషన్స్ ఇస్తూ ఒక మ్యాచ్‌ని మలుపు తిప్పగల సత్తా ఉన్న కెప్టెన్‌గా మనం ఎన్నో సార్లు చూసాం. సో, అటువంటి ధోనిని వాళ్ళు మాక్సిమం మిస్ చేసుకోరు. కానీ ఒక దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ధోని పూర్తిగా ఫిట్‌నెస్ సాధించలేదు అనేది ఒక వార్త అయితే ఉంది. సో, కానీ ఇక్కడ ఏంటంటే అంతకుముందు మొన్న 2 రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు విరాట్ కోహ్లీ ఫేవర్‌తో అలాగే కొంత ఇబ్బందికరమైన కాలు నొప్పితో బాధపడుతున్నా కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా దింపి ఫీల్డింగ్ చేయనివ్వకుండా జస్ట్ బ్యాటింగ్ మాత్రమే దింపిన పరిస్థితి. సో, అటువంటి స్ట్రాటజీ ఎందుకు ఫాలో అవ్వకూడదు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అనే సజెషన్ అయితే వస్తుంది చాలా మందికి. ఎందుకంటే ధోని ఆ టీమ్‌లో ఆడుతుంటే అది ఆ జోష్ వేరే ఉంటది. ఏ టీమ్‌కైనా కూడా. సో, అటు ఫాన్స్‌కి కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ధోని క్రీజ్‌లో ఉన్నా, అలాగే ధోని గ్రౌండ్‌లో ఉన్నా కూడా డగౌట్ కంటే కూడా అటువంటి పరిస్థితిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంచుతున్నారు. ధోని ఆడతాడా లేదా అని అంటే వేచి చూద్దాం. ఇంకా క్లారిటీ లేదు అనేది మాత్రమే చెప్తున్నాడు. నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ టీమ్ కాంబినేషన్ గారికి సంబంధించి వాళ్ళ టీమ్ వర్గాలు చెప్తున్న మాట ధోని మీద క్లారిటీ లేదు. సో, రిస్క్ తీసుకోవడం ఎందుకు? అంటే ఇంకా సుదీర్ఘమైన టోర్నమెంటు దాదాపు ఇంకొక 1 ½ మంత్ ఉంది గాబట్టి ఇప్పటికిప్పుడు హడావిడిగా ఆడించటం ఇబ్బందవుతుందేమో అని చెప్పేసి. సో, ఇటు సన్‌రైజర్స్ విషయానికొస్తే కమ్మిన్స్ వచ్చి జాయిన్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఆల్రెడీ జర్నీ చేసొచ్చాడు కాబట్టి వెంటనే డైరెక్ట్ నేరుగా మ్యాచ్ ఆడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కమ్మిన్స్ కూడా రీసెంట్‌గా అతను బ్యాక్ ఇంజ్యూరీ కారణంగానే రిహాబిలిటేషన్ కంప్లీట్ చేసుకొని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఫిట్‌నెస్ సాధించిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వచ్చాడు. సో, మేబీ 21 తారీఖు జరిగే ఢిల్లీ క్యాపిటల్స్‌తో గాని, ఆ తర్వాత జరిగే మ్యాచ్‌కి 25 తారీఖు జరిగే మ్యాచ్‌కి మేబీ అందుబాటులో ఉండే అవకాశాలయితే ఉన్నాయి కమ్మిన్స్. ఒకవేళ కమ్మిన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా సన్‌రైజర్స్ బౌలింగ్ అటాక్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం కమ్మిన్స్ ప్లేస్‌లో అతనికి కెప్టెన్సీ భారం దిగి ఇంకా మరింత ఫ్రీగా ఆడే అవకాశాలయితే ఉన్నాయి. ఎందుకంటే కమ్మిన్స్ వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్ కాబట్టి ఆస్ట్రేలియాకి ఒక మంచి పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రిటైన్ చేసుకుంది లాస్ట్ టైమ్ సన్‌రైజ్ హైదరాబాదు కమిన్స్ మీద ఉన్న ఒక ఫుల్ కాన్ఫిడెన్స్‌తో. సో, ఈ సీజన్‌లో అన్‌ఫార్చునేట్‌లీ ఆ ఇంజ్యూరీస్ కారణంగా దూరం అయ్యాడు తప్పితే ఖచ్చితంగా ఒకవేళ అతను టీమ్‌తో చేరితే మాత్రం సన్‌రైజ్ ప్లే ఆఫ్‌కి అవకాశాలు డిసైడ్ చేసే ప్రతి మ్యాచ్‌కి ముందు అతను కమిన్స్ ఎంట్రీ మాత్రం ఖచ్చితంగా యూజ్‌ఫుల్లే సన్‌రైజ్ సో హైదరాబాద్‌కి. మరి చివరి మ్యాచ్‌లో సత్తా చాటినటువంటి ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ అదే ఫార్ములా వాడతారంటారా? ఇంకా అందులోనూ మరి మీరు అంటే కమిన్స్ అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు లేవంటున్నారు. కమిన్స్ ఇన్వాల్వ్ అయ్యుంటే నిజంగా బౌలింగ్‌లో అయితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీలు ముందుకు వచ్చేవి మరి ఎస్ఆర్‌హెచ్‌లో. మరి ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉండబోతుందంటారు? లాస్ట్ మ్యాచ్ లాగానే ఉండబోతుందా? ఫార్ములా ఎలా వాడబోతున్నారు బౌలర్‌లని? లాస్ట్ మ్యాచ్ లాగే ఉంటుందండి. ఎందుకంటే కమిన్స్ అయితే ఈ మ్యాచ్‌లో ఫైనల్‌లో ఉండడు కాబట్టి, ఇక్కడ బౌలింగ్ పరంగా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్‌లో ఎవరైతే డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఈ ప్రఫుల్ హింగే అండ్ హుస్సేన్‌ని వాళ్ళు వరుణ్ నారున్ సన్‌రైజ్ బౌలింగ్ కోచ్ ఉన్న వరుణ్ నారున్ పిక్ చేయటం, అతని డొమెస్టిక్ క్రికెట్‌లో వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం ఉంచి మనం ఇక్కడ ఇంకొక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక డొమెస్టిక్ ప్లేయర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరు బరిలోకి దించరు. అంటే అతని మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప. కేవలం స్టార్ ప్లేయర్స్‌నే ఏ టీమ్‌ని చూసుకున్నా కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఐదుగురుంటారో, అందులో కనీసం ముగ్గురు స్టార్ ప్లేయర్సే ఉంటారు. ఫారిన్ క్రికెటర్స్ అయినా, ఇండియన్ క్రికెటర్స్ అయినా. మిగిలిన ఇద్దరు అనామక ప్లేయర్‌లే ఉంటారు. కానీ ఆ రోజు స్టార్ ప్లేయర్స్‌ని పక్కన పెట్టి మరి హుస్సేన్‌ని ఆడించటం అదొక బిగ్ డెసిషన్ గానే చెప్పాలి. అతని మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప, దానికి తగ్గట్టుగానే వాళ్ళు అంచనాలు నిలబెట్టుకున్నాడు ఆ రోజు. ఆ మ్యాచ్‌లో హుస్సేన్ కూడా వికెట్లు తీశాడు. ఇటు ఫస్ట్ ఓవర్‌లోనే ప్రఫుల్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు ఒక ప్లేయర్‌కి డెబ్యూ ఇంతకంటే మంచి డెబ్యూ ఉంటుందా? అనే రీతిలో అతని బౌలింగ్ అయితే ఉంది. అంటే నెట్ బౌలర్‌లు ఇక్కడ ఇంకోటేంటంటే ఆల్రెడీ రాజస్థాన్ వాళ్ళు మెయిన్ బౌలర్‌లకి ప్రిపేర్ అయినట్టుగా వీళ్ళకి ఏదైతే డొమెస్టిక్ క్రికెట్‌లో వీళ్ళకి ఫైనల్ లెవెల్‌లో ఉండరు కదా! అన్నట్టు వాళ్ళ మీద అంత ఫోకస్ చేయలేదన్నట్టు నాకు అనిపించింది. సో, ఇక్కడి నుంచి
ప్రఫుల్‌కి గాని, అలాగే హుస్సేన్ కానీ వాళ్ళ బౌలింగ్‌కి ఒక సవాలే. ఎందుకంటే వీళ్ళ వీడియోస్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎట్లా ఆడాలి ఔట్ కాకుండా. అంటే ఎవరు ఒకళ్ళ టీమ్స్ వీడియోలో ఒకళ్ళు చూసుకుంటూ వ్యూహాలు రచిస్తూ ఉంటారు కాబట్టి, ఇక్కడ నుంచి వాళ్ళు ఫోకస్ పెడతారు. సో, ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్‌లో ఎస్పెషల్లీ ఉప్పల్ స్టేడియం లాంటి ఫ్లాట్ వికెట్ మీద ఎంత వరకు ఆ బౌలింగ్ రిథమ్ ఏదైతే స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్‌లో వాళ్ళు ఏదైతే ఇద్దరు ఎట్లాంటి రిథమ్‌తో కంటిన్యూ చేస్తారో, దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు? అది కూడా చెన్నై సూపర్ కింగ్స్‌లో సంజు శాంసన్ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే ఆయుష్ మాత్రే ఫామ్‌లో ఉన్నాడు. సో, మిగిలిన బ్యాటర్‌లను కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఒక భారీ స్కోర్ లాంటి హై స్కోరింగ్ వికెట్ మీద వాళ్ళకొక ఒక ఛాలెంజింగ్ వికెట్. సో, బౌలింగ్ లైనప్ అయితే ఏం మారే అవకాశం లేదు. హర్షల్ పటేల్, ఉనాద్ కంటి కంటే కూడా బెటర్ పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్‌లో ఒక క్రూషియల్ రోల్ అయితే ఉండబోతుంది. సో మరి అంటే మీరు అంటే మనము మాట్లాడుకునే ప్రకారం అయితే ధోని ఇంజ్యూరీ కారణంగా అయితే మ్యాచ్‌లో ఆడకపోవచ్చు అనే అంశాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో ధోని రావడం అంటే చెన్నైకి రావడం ఇంకా ధోని అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఆడబోతూ ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ధోని ఇన్నింగ్సే గనక ఆడితే మరి ఎలా ఉండబోతుందంటారు ఆ మ్యాచ్ పరిస్థితి? అంటే ధోని అంతకుముందు 2 వెన్యూలకి వెళ్ళలేదు కాబట్టి ఆడలేదు. ఈ టీమ్‌కి వచ్చి ఇక్కడికి వెన్యూకి హైదరాబాద్‌కి వచ్చాడు కాబట్టి ఆడతాడేమో, ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఏమన్నా దింపుతారేమో అని ఒక వార్తయితే ఉంది. చాలా మంది అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. టికెట్లు కూడా అందుకే బాగా హాట్ కేకుల్లో అమ్ముడైపోయినియి. అసల టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో ఒక దందా అయితే నడుస్తూ ఉంది. కేవలం ధోని క్రేజ్ కోసమే ఇదంతా. ధోనిని చూడాలని అభిమానులే కాదు, అటు ఫ్రాంచైజీ చాలా మంది మాజీ క్రికెటర్లు కామెంటరీ చెప్పే మాజీ క్రికెటర్ కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ధోని ఆడితే చూడాలనుంది. ఎందుకంటే ఇదే లాస్ట్ సీజన్ కాబోలు అని ఒక ఎప్పటినుంచో నడుస్తుంది. మేబీ నెక్స్ట్ సీజన్‌లో ధోనిని మనం ఒక మెంటర్ గానో, ఒక కోచ్ గానో ఆ రోల్‌లో చూస్తాం తప్ప ప్లేయర్‌గా చూసే అవకాశం లేదని చెప్పేసి చాలా మంది బలంగా నమ్ముతున్నారు. సో, ఆ ప్రకారం చూసుకుంటే ధోనిని ఈ మ్యాచ్‌లో ఒకవేళ ఫైనల్ 11లో ఆడిస్తే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సంజు శాంసన్ వికెట్ల వెనక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని వస్తే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌లకి అదొక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కాకపోతే లాస్ట్ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంత ఇంపాక్ట్ చూపించలేదు ధోని. అది వయసు మీద పడినట్టు అది కొన్ని సందర్భాల్లో అంతకుముందు మోకాలికి జరిగిన సర్జరీ కారణంగా వికెట్ల మధ్య అంత వేగంగా, చురుగ్గా ఇదివరకట్లాగా పరిగెట్టలేకపోతున్నాడు అనే ఒక అభిప్రాయం అయితే వినిపిచ్చింది. సో, ఓకే. చాలా ఏళ్లుగా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా ఎంతకాలం కేవలం అభిమానుల కోసము, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో ఉన్న రిలేషన్ కోసమో ప్లేయర్‌గా వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్లేయర్‌గా కంటిన్యూ అవుతున్నాడు. సో, కొన్ని మ్యాచ్‌లు కూర్చున్న సందర్భాలున్నాయి. కొన్ని మ్యాచ్‌లు ఆడిన సందర్భాలున్నాయి. సో, ఈ సీజన్‌లో అన్‌ఫార్చునేట్‌లీ ఇంజ్యూరీ తగిలింది గానీ, ఒకవేళ ఆడిస్తే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ధోని ఒకవేళ వస్తే మాత్రం వాళ్ళ వరుస విజయాలకి ఇదొక మంచి మరొక ఆహ్, పెద్ద బూస్ట్ గానే చెప్పుకోవాలి మనం. ఖచ్చితంగా ధోని వస్తే మాత్రం అతని మాస్టర్ మైండ్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఫేస్ చేయడానికి కూడా సన్‌రైజ్ హైదరాబాదు రెడీగానే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మరి అంటే 2 టీములు గూడా చాలా బలమైనటువంటి టీములు. అంటే ఇప్పటివరకు ఫ్యాన్ బేస్ పెద్దగా ఉన్నటువంటి టీములివి. మరి ఇలాంటి టైంలో మరి యెస్. ఉప్పల్ స్టేడియం పరిస్థితి ఎలా ఉండబోతుంది? కిక్కిరిసిపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి ఇలాంటి తరుణంలో ఇక ఫ్యాన్స్ కూడా ఎక్కువగా తరలి వస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ సమస్యలు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ఉప్పల్‌లో ఏవైనా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ఈ కార్యక్రమాలేమన్నా కొనసాగుతా ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకంటే సాధారణంగానే హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వస్తారో మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్‌గా. ఎందుకంటే హైదరాబాద్‌లో క్రికెట్‌కి ఇండియాలోనే క్రికెట్‌కున్న ఫాలోయింగ్ వేరే, హైదరాబాద్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ధోని లాంటి ప్లేయర్ అది అపోనెంట్ ప్లేయర్ అయినా, హైదరాబాద్ ప్లేయర్ అయినా గాని ఆడుతున్నప్పుడు వాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. సో, ఇప్పటికే టికెట్లన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే మొన్న ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు చాలా తక్కువ సమయంలోనే 10, 15 నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అన్న బోర్డ్ కనిపించినప్పుడు చాలా మంది ఒక అంచనా వేశారు. ఈ మ్యాచ్ సంథింగ్ అంటే మోర్ థాన్ మిగిలిన మ్యాచ్‌లతో కంపేర్ చేస్తే గనక ఒక క్రేజ్ అయితే ఉంది. ఒకవేళ ఈ ట్రాఫిక్ ఆంక్షల విషయంలో ఒక పోలీసులు ఇప్పటికే ఒక స్పష్టమైన సూచనలయితే చేశారు. ఎందుకంటే ఇది వీకెండ్ కావడం ఒక రకంగా పోలీసులకి కాస్త రిలాక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఎంప్లాయీస్‌కి చాలా మందికి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి కాస్త తక్కువ మంది తక్కువ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ ట్రాఫిక్‌ని కోస్త అధిగమించే అవకాశం ఉంటుంది. ఇంకా ఉప్పల్, తార్నాక ఈ మొత్తం ఏరియా అంతా ఈ ఫ్లైఓవర్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షల విషయంలో పోలీసులు ముందుగానే సూచనలు చేశారు. అలాగే స్టేడియంకి ఎటువంటి వస్తువులు తీసుకురాకూడదు. వాటిల మీద కూడా మొబైల్ ఫోన్స్ తప్పితే మిగిలినవేవి కూడా అలౌ లేదు. సో, మన స్టిక్స్ ఏదైతే ఫ్లాగ్స్ ఊపే స్టిక్స్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. బ్లూటూత్ ఫోన్స్, బ్లూటూత్ అవి అలాగే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఐటెమ్స్ కానీ
మిగిలినవి ఏవి కూడా అలౌ చేయట్లేదు. చాలా మంది హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలౌ చేయట్లేదు. లాస్ట్ టైమ్ వాళ్ళ ఇష్యూలు కొంతమంది గొడవ కూడా పడ్డారు. కానీ బయట ఏదైతే బ్యాగేజ్ ఉంటది కాబట్టి అక్కడ పెట్టుకోమని చెప్తున్నారు పోలీసులు. ఇక సెక్యూరిటీ పరంగా కూడా ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వీకెండ్ కావడంతో బాగా ఎక్కువ మంది క్రౌడ్ వస్తారు. అంటే స్టేడియంలో టికెట్లు అమ్మిన 34,000 నుంచి 36,000 మంది కాకుండా బయట కనీసం ఒక 10,000-15,000 మంది గ్యాదర్ అవుతారు. కారణం ఏంటంటే బయట నుంచి అయినా ఆ ప్లేయర్స్ లోపలికెళ్ళినప్పుడు, బయటకొచ్చినప్పుడు చూడొచ్చు. అలాగే బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు తీసుకొని ఎళ్ళొచ్చు అనే ఒక ఆరాటం చాలా మంది వస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా ఒక క్రౌడ్ పుల్లింగ్ అనేది ఉంటుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో లేట్ నైట్ మ్యాచ్ కాబట్టి 7:30 మ్యాచ్ కాబట్టి కాస్త వీకెండ్ కావడంతో పోలీసులకి కాస్త తక్కువ ఇబ్బందే ఉంటుంది. రెగ్యులర్‌గా ఈ క్రమబద్ధీకరించే క్రమంలో వాళ్ళకొక రిలాక్స్ అనే అని చెప్పుకోవాలి మనం. వీకెండ్ కాబట్టి. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు.